ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నువ్వైతే విదేశాలకి వెళ్ళేవాడిని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే అతనిని పెళ్లి చేసుకునేవాడిని. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా నేను నువ్వైతే అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను నువ్వైతే నేను నీకు అది చెప్పేవాడిని కాదు. అంటే నేను గనక నువ్వైతే నేను నీకు అది చెప్పేవాడిని కాదు అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడెంట్ టెల్ యూ దట్. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే, ఐ వుడెంట్ టెల్ యూ దట్ అంటే నేను నీకు అది చెప్పేవాడిని కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే వాళ్ళకి సహాయం చేసేవాడిని కాదు. నేను నువ్వైతే వాళ్ళకి సహాయం చేసేవాడిని కాదు అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడెంట్ హెల్ప్ దెమ్. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే, ఐ వుడెంట్ హెల్ప్ దెమ్ అంటే నేను వాళ్ళకి సహాయం చేసేవాడిని కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే నేను డాక్టర్ అయ్యేవాడిని. అంటే నేను కనుక నువ్వైతే నేను ఖచ్చితంగా డాక్టర్ అయ్యేవాడిని అని ఇలా చెప్తుంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడ్ బికమ్ ఏ డాక్టర్. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే, ఐ వుడ్ బికమ్ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ అయ్యేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే ఆ ల్యాప్టాప్ కొనేవాడిని. అంటే నేను కనుక నువ్వైతే ఆ ల్యాప్టాప్ కొనేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడ్ బై దట్ ల్యాప్టాప్. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే, ఐ వుడ్ బై దట్ ల్యాప్టాప్ అంటే ఆ ల్యాప్టాప్ కొనేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే ఇంగ్లీష్ ముందే నేర్చుకునేవాడిని. నేను నువ్వైతే ఇంగ్లీష్ ముందే నేర్చుకునేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎర్లియర్. ఎర్లియర్ అంటే ముందే, ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే ఆమెతో వాదించేవాడిని కాదు. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే ఆమెతో వాదించేవాడిని కాదు అనేదాన్ని ఐ వుడెంట్ ఆర్గ్యూ విత్ హర్. ఐ వుడెంట్ ఆర్గ్యూ విత్ హర్ అంటే నేను ఆమెతో వాదించేవాడిని కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నువ్వైతే విదేశాలకి వెళ్ళేవాడిని. అంటే నేను కనుక నువ్వైతే విదేశాలకి వెళ్ళేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ వెర్ యూ ఐ వుడ్ గో అబ్రాడ్. అబ్రాడ్ అంటే విదేశాలకి, అంటే విదేశాలని మనం అబ్రాడ్ అని అంటామన్నమాట. ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే, ఐ వుడ్ గో అబ్రాడ్ అంటే విదేశాలకి వెళ్ళేవాడిని. సో ఈ విధంగా మనం ఇఫ్ ఐ వెర్ యూ అంటే నేను గనక నువ్వైతే అనే వర్డ్ని తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. దేవుడి సంకల్పం ఉంటే నేను ఇల్లు కొనుక్కుంటాను. అదేవిధంగా దేవుడి సంకల్పం ఉంటే మేము విదేశాలకి వెళ్తాము. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా దేవుడి సంకల్పం ఉంటే అంటే దేవుడి అనుగ్రహం ఉంటే అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మనం దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే మేము నిజం కనుక్కుంటాము అంటే నిజమేంటో తెలుసుకుంటాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ గాడ్ విల్స్ వీ విల్ ఫైండ్ ద ట్రూత్. ఇఫ్ గాడ్ విల్స్ అంటే దేవుడి సంకల్పం ఉంటే, వీ విల్ ఫైండ్ ద ట్రూత్ అంటే మేము నిజం కనుక్కుంటాము అంటే నిజం తెలుసుకుంటాము అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే ఆమె మాట్లాడగలదు.
అంటే దేవుడి అనుగ్రహం ఉంటే ఆమె ఖచ్చితంగా మాట్లాడగలదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఇఫ్ గాడ్ విల్స్ షీ కెన్ స్పీక్. ఇఫ్ గాడ్ విల్స్ అంటే దేవుడి సంకల్పం ఉంటే, షీ కెన్ స్పీక్ అంటే ఆమె మాట్లాడగలదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి సరైన సమయానికి చేరుకుంటారు. దేవుడి సంకల్పం ఉంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి సరైన సమయానికి చేరుకుంటారు అని చెప్పాలనుకున్నప్పుడు ఇఫ్ గాడ్ విల్స్ దే విల్ రీచ్ ది ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్. ఆన్ టైమ్ అంటే సరైన సమయానికి. దే విల్ రీచ్ ద ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు దేవుడి సంకల్పం ఉంటే, అంటే ఇఫ్ గాడ్ విల్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే అతను ఆమెని పెళ్లి చేసుకుంటాడు. దేవుడి సంకల్పం ఉంటే అతను ఆమెని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఇఫ్ గాడ్ విల్స్ హీ విల్ మ్యారీ హర్. హీ విల్ మ్యారీ హర్ అంటే అతను ఆమెని పెళ్లి చేసుకుంటాడు దేవుడి సంకల్పం ఉంటే అనేదాన్ని ఇఫ్ గాడ్ విల్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే నేను చాలా డబ్బు సంపాదిస్తాను. దేవుడి సంకల్పం ఉంటే నేను చాలా డబ్బు సంపాదిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇఫ్ గాడ్ విల్స్ ఐ విల్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ గాడ్ విల్స్ అంటే దేవుడి సంకల్పం ఉంటే, ఐ విల్ ఎర్న్ అంటే నేను సంపాదిస్తాను, నేను ఎర్న్ చేస్తాను. ఎ లాట్ ఆఫ్ మనీ. ఎ లాట్ ఆఫ్ మనీ అంటే చాలా డబ్బులు. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే మేము విదేశాలకి వెళ్తాము. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఇఫ్ గాడ్ విల్స్ వీ విల్ గో అబ్రాడ్. ఇఫ్ గాడ్ విల్స్ అంటే దేవుడి సంకల్పం ఉంటే, వీ విల్ గో అబ్రాడ్ అంటే మేము విదేశాలకి వెళ్తాము. అదేవిధంగా నెక్స్ట్ వన్, దేవుడి సంకల్పం ఉంటే నేను ఇల్లు కొనుక్కుంటాను. దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ గాడ్ విల్స్ ఐ విల్ బై ఏ హౌస్. ఐ విల్ బై ఏ హౌస్ అంటే నేను ఇల్లు కొనుక్కుంటాను. ఇఫ్ గాడ్ విల్స్ అంటే దేవుడి సంకల్పం ఉంటే. సో ఈ విధంగా మనం దేవుడి సంకల్పం ఉంటే అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే అనే వర్డ్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. దేవుడి సంకల్పం ఉంటే నేను ఖచ్చితంగా ఆమెని కలుస్తాను. దేవుడి సంకల్పం ఉంటే నేను ఖచ్చితంగా ఆమెని కలుస్తాను. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ you can comment in the comment section. Thank you for watching.